చనిపోయిన వ్యక్తికి ట్రీట్మెంట్ చేస్తూ లక్షలకి లక్షల ఫీజులు కట్టించుకునే సీన్ ఎంత సంచలనంగా మారిందో అందరికీ తెలిసిందే. రోగుల ప్రాణాలు జీవితాలతో ప్రైవేట్ ఆసుపత్రులు ఎలా ఆడుకుంటున్నాయో ఆ సీన్ ద్వారా కళ్లకు కట్టేలా చూపించాడు దర్శకుడు. నిజ జీవితంలోనూ తరచూ అలాంటి ఘటనలు వెలుగు చూస్తూనే ఉన్నాయి. ప్రజలు తమ ప్రాణాల కోసం ఎంత ఖర్చైనా పెట్టేందుకు వెనకాడపోవడాన్ని అలుసుగా తీసుకొని కొన్ని ప్రైవేట్ ఆసుపత్రులు దారుణాలకు పాల్పడుతున్నాయి. ఆంధ్రప్రదేశ్లోని భీమవరంలోనూ ఇలాంటి ఘటనే చోటు చేసుకుంది. పశ్చిమ గోదావరి జిల్లా ఉండి మండలం చిలుకూరు గ్రామానికి చెందిన బాలికకు పాము కరవడంతో కుటుంబ సభ్యులు భీమవరంలోని రాజర్షి హాస్పిటల్కు తీసుకెళ్లారు. అడ్మిషన్ కోసమని కొంత డబ్బు కట్టించుకున్న వైద్యులు పాపను ఐసీయూలో ఉంచి వైద్యం అందించారు. కాసేపటి తర్వాత డాక్టర్ లేరని వేరే ఆసుపత్రికి తీసుకెళ్లాలని సూచించారు. అయితే పాపను అక్కడి నుంచి డిశ్చార్జ్ చేసేందుకు 40,000 రూపాయలు ముక్కుపిండి వసూలు చేశారు. తీరా వేరే ఆసుపత్రికి వెళ్లిన తర్వాత అక్కడి డాక్టర్లు పరీక్షించి పాప అరగంట క్రితమే చనిపోయిందని నిర్ధారించారు. దీంతో పాప తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు, బంధువులు మృతదేహాన్ని రాజర్షి హాస్పిటల్కి తీసుకొచ్చి ఆందోళన నిర్వహించారు. పాప చనిపోయింది అన్న విషయం చెప్పకుండా డబ్బులు కట్టించుకొని డిశ్చార్జ్ చేయడం దారుణమని మండిపడ్డారు. ఇంత నీచానికి పాల్పడ్డానికి అసలు మనసెలా వచ్చింది అంటూ నిలదీశారు. పాప చావుకు బాధ్యులైన వైద్యులు వచ్చి తమకు సమాధానం చెప్పాలని, అడిగితే తమను బయటకు తోసేశారని వారు ఆవేదన వ్యక్తం చేశారు. తమకు న్యాయం జరిగే వరకు ఆందోళన విరమించే ప్రసక్తే లేదని వారు రోడ్డు మీద బైఠాయించారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఆసుపత్రికి చేరుకొని వివరాలు సేకరించారు. అమ్మాయినే వైపు తీసుకొచ్చి ఏంటంటే అడ్మిట్ చేసుకోమంటే సర్లేదు అడ్మిట్ చేసుకుంటాకే ఒక పర్సన్ వచ్చాడు. పర్సన్ వస్తే లోన్ తీసుకెళ్తే అన్న ఏంటంటే ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తున్నాం అన్నాడు. సరే డాక్టర్ మీద డాక్టర్ వస్తున్నారు చెప్పి ఒక 10 నిమిషాలుగా పోగంట అటు అయ్యింది. అటు అయితే 5,000 కట్టమన్నారు. 5,000 దేనికనంటే ఇంజక్షన్ తీసుకురావాలి, అది తీసుకురావాలి కట్టడానికి ముందరైతే అమౌంట్ పే చేయను, ఒకసారి మొత్తం పే చేస్తాను, మొన్న ట్రీట్మెంట్ స్టార్ట్ చేయండి అని చెప్పాను. సర్లే ఏమో నేను స్టార్ట్ చేస్తాంలే, మేము ముందర స్టార్ట్ చేస్తామని చెప్పి స్టార్ట్ చేశారు. అప్పుడు పోగంట పోయిన తర్వాత అన్న పరిస్థితి ఎలా ఉంది ఏంటన్నా పర్లేదన్న పర్లేదు సేఫ్ అవుతుంది అమ్మాయి, పర్లేదు ఏమవుతుందో తీసుకొచ్చారు, ఎల్లుగా తీసుకొచ్చారు, పర్లేదు ఏమవుతుందో మీరు కంగారు పడకండి, కంగారు పడుతుందని చెప్పి బయటకు తీసుకెళ్ళాలి, బయటకు వెళ్ళిపోని చెప్పి బయటకు పంపించేయాలి. సరే అని బయటకు వచ్చాను. బయటకు వచ్చిన తర్వాత ఒక అరగంట పోయిన తర్వాత మళ్ళీ అడిగాను నేను, అమ్మాయి పరిస్థితి బాగోలేదు, నాకు తెలిసి కొంచెం ఏంటి అమ్మాయి పరిస్థితి బాగోలేదు, మీరేమో 50-50 అంటున్నారు ఏంటి మళ్ళీ అంటే లేదన్నా పర్లేదు సేఫ్ అయిపోయింది అమ్మాయి, ఎందుకంటే మంచిది కొంచెం ఇంప్రూవ్ హాస్పిటల్ తీసుకెళ్తారని అడిగాడు. అదేంటంటే ఇప్పుడు చెప్తాం ఏంటి, ఇప్పుడు దాకానేమో మీరు ట్రీట్మెంట్ స్టార్ట్ చేసామని చెప్పాము, మళ్ళీ ఇప్పుడు అక్కడ తీసుకెళ్ళమన్నాం ఏంటి, అదే మీరు ఇక్కడ చేస్తారు కదా అన్నమాట. అప్పుడు కూడా డాక్టర్ అమ్మ కూడా వచ్చి నేను డాక్టర్ అమ్మ లేదమ్మా అమ్మాయి పరిస్థితి బాగోలేదు, మీ చేతనది మేము చేసాము, మీరు వేరే హాస్పిటల్ తీసుకెళ్ళాలని మాకు చెప్పాల. అప్పుడు కూడా చెప్పలేదు మాకు, అంబులెన్స్ కూడా చెప్పకపోతే సరే అని చెప్పి చేస్తామని చెప్పి అంటే ఇంప్రూవ్ తీసుకెళ్ళమన్నారు. సరే తీసుకెళ్తామంటే అంబులెన్స్ ఫోన్ చేయమన్నారు. అంబులెన్స్ ఫోన్ చేయమంటే అంబులెన్స్ మేము చేస్తామండి, మీ దగ్గర హాస్పిటల్ పెట్టి మా దగ్గర అక్కడ అంబులెన్స్ ఉంటే మీరు చేయండి అన్న. మా దగ్గర రెండు బయటకు వెళ్ళిపోయినాయి, అంబులెన్స్ అనేది మా దగ్గర లేదు, బయట బోర్డు ఉంది, అక్కడ నెంబర్ ఉంది, వెళ్ళి చేసుకోండి అన్నారు. మేము చేస్తామండి చేయండి అని అంటే మా ఓడు పర్సన్ వచ్చి చేసాడు. చేస్తే ఆడేమంటే నేను బయట ఉన్నాను, 10 నిమిషాలు పావుగంట పడుతుంది రావడానికి, కొంచెం టైం పడుతుంది అన్నాడు. సర్లే అయితే అని చెప్పి పావుగంట కాదు అరగంట సేపు నుంచున్నాం. ఆ అంబులెన్స్ సంబంధించిన కూడా మనవాడే లోనోడే తను చేసి వస్తున్నాడు, గేట్ వేస్తారు అన్నాడు. ఆ గేట్లో నుంచి లారీలు వస్తున్నాయి, బస్సులు వస్తున్నాయి, అన్నీ వస్తున్నాయి, కానీ అంబులెన్స్ రావట్లా. గేట్ వేసి ఆడిపోయినాడు. చేసి అన్నాడు, అన్న బయట తీసుకెళ్ళిపోమంటావు, బండి మీద తీసుకెళ్ళిపోమంటావా అన్నాడు. అవసరం లేదు, మీరు ఆక్సిజన్ పెట్టాలి కదా, అంబులెన్స్నే తీసుకెళ్ళాలి అన్నాడు. అంబులెన్స్ రమ్మని చెప్పి అంతసేపు మీ అమ్మాయి ఇక్కడ పెట్టుకుని తీసుకెళ్ళమన్నాడు, చేజారిపోయి ఉంది కదా అమ్మాయి అన్నాను. వచ్చేస్తున్నాడు. కరెక్ట్గా అంబులెన్స్ ఎక్కింది. నేను ఇక్కడ వేరే కాడ డ్రీమ్ సెట్ అబ్బాయి ఒక అబ్బాయి ఉన్నాడు. ఆ అబ్బాయి చేసి ట్రీట్మెంట్, ఆ అబ్బాయి డాక్టర్ కాదు నాకైతే తెలియదు. డాక్టర్ అమ్మ కూడా అమ్మాయికి ట్రీట్మెంట్ అయితే చేయలేదు చెప్తున్నాను. చేస్తా అన్న నేను పక్క బ్యాలెన్స్ని మా దగ్గర అమౌంట్ అయితే లేదు, ఇక్కడ పే చేయాలి అక్కడ పే చేయాలి, మా వల్ల అవదు, నువ్వు కరెక్ట్గా చెప్పు అమ్మాయి మాలో ఉందా లేదా చనిపోయిందని చెప్పు, తీసుకెళ్ళాం. ఇలా తీసుకెళ్ళిపోతాం. లేదన్నా తీసుకెళ్ళిపోవచ్చు, అక్కడ జాయిన్ చేయండి, 3 రోజులు అక్కడ అధ్యక్షులు పెడతారు, తర్వాత మీకు పంపించేస్తారు, 15 చార్జెస్ ఏమవుతుంది పిల్లకేమవుతుందో అని చెప్పాడు.
ఆ అన్న మాట ప్రకారం ఇక్కడ తీసుకెళ్ళి జస్ట్ అలా శుభ్రంగా పుడికబెట్టిన తర్వాత ఆ అమ్మాయి చనిపోయి అరగంట అయింది అన్న. అంటే ఇక్కడ చనిపోయిన అమ్మాయిని తీసుకెళ్ళి అక్కడ జాయిన్ చేయమన్నారండి. అది అదే చేసిన బాగోతుంది. అంబులెన్సా టయానికి లేదు, డాక్టర్ ఎవడో తెలియదు, దీంట్లో నర్సు చేస్తాడో తెలియదు, దాని నేర్చుకోవడం చేస్తాడో లేదు, ఎవరు చేస్తాడో వర్క్ చేస్తాడో తెలుస్తా. చాలా వరస్ట్గా ఉంది. ఎవరికి జరగకూడదు, ఏ పిల్లకే జరగకూడదు. ఈ పిల్లతో కాదన్నా, ప్రతి పిల్లతో కూడా ఏ టైప్ లో ఉండకూడదన్నా. అంబులెన్స్ లేకుండానే ఏంటి హాస్పిటల్ నేను నడుపుతాం మటుకి తప్పది. హోల్డింగ్ కూడా తీసుకోండి. మా ఊళ్ళో అడుగుతాం మటుకి నెంబర్ పోటీ ఉంది చూసుకో, ఫోన్ చేసుకోమంటాం, న్యాయం కాదు అది. రావాలి కదన్నా అంబులెన్స్ అనేది. నేను ఫోన్ చేసినప్పుడు మాకు 10 నిమిషాలు అన్నారు, అరగంట అయింది అంబులెన్స్ రావాలి. తీసుకొస్తారు అరగంట చనిపోయింది అమ్మాయి. మళ్ళీ డబ్బులు అడిగారంటే డబ్బులు అడిగారు బాబా, బిల్లు పే చేయమన్నారు. బిల్లు పే చేయండి, అదేంటన్నా ముందు పర్సన్ తీసుకెళ్ళండి, అడ్మిట్ చేయమంటే పరిస్థితి బాగోలే కదా, అక్కడ అడ్మిట్ చేసిన తర్వాత మేము వచ్చి మాట్లాడుతూ ఉంటే ఇక్కడ ఎంత మంది ఉంటారు అన్నారు. సర్లే లేడీస్, మా వాళ్ళు లేడీస్ వెళ్తారు, మీ ఇద్దరు ఆగిపోతున్నాం అక్కడ, నేను మా ఓడి అంబులెన్స్ ఎక్కినప్పుడు కూడా అదే మాట చెప్తున్నారు. అమౌంట్ పే చేస్తారా లేదా ఏం చేశారు, అసలేం దాట రాలేదు.